హాయ్ అండి. ఈరోజు మా అమ్మగారు తొక్కుడు పచ్చడి ఏ విధంగా చేసేవారో అలా మీకు చేసి చూపిస్తాను, వచ్చేయండి. ఇవ్వండి, నేను కడిగి బాగా క్లీన్ చేసుకొని ఇక్కడ మామిడికాయలు పెట్టుకున్నాను. ఈ సైజువి ఇవి తొక్క తీసుకొని ఎలా ముక్కలు చెక్కుకోవాలో మీకు చూపిస్తాను. ముందు తొక్క తీసేసుకుంటాను. ఇవ్వండి, ఇలాగా మొత్తం కూడా తొక్క చెక్కేసుకోవాలి. అన్నీ కూడా తొక్క చెక్కేసుకొని మీకు చూపిస్తాను. ఇలా పలచగా చెక్కేసుకోవాలి. అన్నీ కూడా ఇవన్నీ కూడా అలా చెక్కేసుకోండి. ఇవ్వండి, ముందుగా కళాయిలోని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. మనం ఆవాలు వేసామండి. నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. నేను 2-3 పచ్చళ్ళు పెట్టుకోవడానికి అనేసి నేను వేపుకుంటున్నాను, నాకు అవసరం ఉండి. ఇవి ఎన్ని వేయాలో పచ్చడి మీకు దంచేటప్పుడు నేను చెప్తాను. ఉట్టి కళాయిలు ఇలా వేపుకోవడం వల్ల పచ్చి ఆవాల కన్నా కూడా ఈ వేపి ఆవాలు దంచి పౌడర్ చేసుకొని మనం కలుపుకుంటే పచ్చళ్ళు నిలవ ఉంటాయి అన్నమాట. ఇవి చిటపెట్లు ఆడే వరకు కూడా మనం ఉంచాలంట. అది సిమ్లోనే వేపుకోవాలండి. హైలో పెట్టుకొని ఎప్పుడు కూడా వేపుకోకూడదు. మనం దీనికి పోపు వేస్తాము తొక్కుడు పచ్చడికి, అది కూడా సిమ్లోనే వేపుకోవాలి మనం. ఇగోండి, ఇలా చిటపెట్లు ఆడుతున్నాయి కదా, ఇంతవరకు మనం వేపుకోవాలన్నమాట. అప్పుడు ఈ అరోమా కూడా బాగా వస్తుంది, ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. ఈ వేగినవి చూసారు కదా ఎలా పెరుగుతున్నాయో. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇదిగోండి, మెంతులు వేసుకుంటున్నాం. ఈ మెంతుల్ని కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు చాలా తొందరగా వేగిపోతాయండి. అలా కలుపుతూనే ఉంటే నీట్గా వేపుకోవాలి. వీటికైతే స్మెల్ వస్తుంది తప్ప ఇంకా వేరేకైతే ఇంకా చిట్పట్లు ఆడడం అటువంటిది ఏమి ఉండదు. ఇది స్మెల్ వస్తుంది, తర్వాత ఇవి కలర్ మారుతాయి. వేగితే సరిపోతాయి. మనం ఇప్పుడు ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి. ఇంతే, ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట. చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడు పోపు వేసుకుందాం. నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నానండి. తొక్కుడు పచ్చళ్ళ కంటేనే నూనె ఎక్కువ పడుతుంది. నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. ఇగోండి, మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లోని వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అది సిమ్లోనే మనం వేపుకుందాము. పోపు ఎప్పుడు కూడా సిమ్లో వేగితే చాలా బాగుంటుంది. మొత్తం పప్పులన్నీ వేగి చాలా బాగుంటాయి. నేను ఒక 20 వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఒక 20 వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద స్పూన్తోని శనగపప్పు 1 స్పూను, 2 స్పూన్లు ఆవాలు, మినపప్పు, జీలకర్ర 1 స్పూన్ అనమాట అండి. ఇలా వేసుకొని ఇవి కొంచెం వేగితే అప్పుడు వేసుకుందాం. మరీ ఎర్రగా వేగినంత వరకు ఉండవసరం లేదు. కొంచెం ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ పప్పులన్నీ కూడా వేసుకుందాం. ఇవి వేసుకుందాం. తర్వాత కొంచెం కలర్ మారాక అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం అండి. ఎండుమిరపకాయలు త్వరగానే వేగిపోతాయి, అందువల్ల కొంచెం ఇవి పప్పులన్నీ వేగిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాం అండి. అలా గింజలు తీసి వేసుకుంటే ఈ గింజలు కూడా వేగి మన పంటి కింద పడినప్పుడు చాలా టేస్ట్ బాగుంటుందండి. గింజలు కూడా వేగుతాయి నూనెలోని. ఎండుమిరపకాయలు అయితే మనం పడేయక్కర్లేదు. పచ్చళ్ళలో ఊరి ఎండుమిరపకాయలు కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాం. ఇగోండి, ముక్కలు మనం మార్నింగ్ మనం ఆరబెట్టుకున్నాం కదా ఎండలోని, ఇలా ఎండితే సరిపోతుంది అనమాట. పూర్తిగా ఎండ అవసరం లేదు, ఇలా ఎండితే సరిపోద్ది. అంటే నేను 2 అవర్సే ఉంచానండి. ఈ 2 అవర్స్కి సరిపోతుంది. ఇప్పుడైతే ఈ కప్పుతో మనం ఎన్ని కప్పులు వచ్చాయో మనం చూపిస్తాను అనమాట, మీకు లెక్క చూపిస్తాను. ఇప్పుడైతే మేము కొంచెం కొంచెం పెట్టడం వల్ల ఇలా కొలుస్తున్నాం, కానీ అప్పుడైతే పెద్ద కుంచాలు, ఇత్తడి కుంచాలతోని కొలిచి పెట్టేవారు అనమాట. దీంతో 4 వేయండి. చెయ్యి అసలు తడి లేకుండా నీట్గా ఉండాలన్నమాట అండి. చెయ్యి అసలు తడి ఉండకూడదు. నిలవ పచ్చాలంటే చాలా జాగ్రత్తగా తడి లేకుండా పెట్టుకోవాలి.
మొత్తంగా 6 కప్పులు అయ్యాయండి. ఇగోండి ఈ కప్పుతో 6 కప్పులు అయ్యాయి. అలాగే ఈ అరకప్పుకి సాల్ట్ అయితే సరిపోతుంది. నేను సాల్ట్ వేసుకుంటున్నాను. కళ్ళుప్పు అయితే మటుకి దంచుకొని వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. అరకప్పుకి సాల్ట్, 3/4 కప్పు కారం వేసుకోవాలండి. అలా వేసుకుంటే ఈ కొలత దీనికైతే మట్టికి కరెక్ట్గా అలా సరిపోతుంది. తర్వాత పసుపు 1/2 స్పూన్ సరిపోద్దండి. ఇగోండి నేను ఈ కప్పులో అరకప్పు ఆవాలు తీసుకున్నాను. ఇవి వేపుకున్నాను కదా ఇందాకడ. ఇప్పుడు ఈ రోల్లో దంచుకుంటాను. మెత్తగా దంచుకోవాలి. ఇవి అరకప్పు. 1 స్పూన్ మెంతులు వేసుకుంటే ఆవకాయ పచ్చడికైనా సరే, ఈ మామిడికాయ పచ్చళ్ళకి ఖచ్చితంగా, మామిడికాయ పచ్చళ్ళనే కాదు మనం నిలవ పచ్చళ్ళు ఏవి పెట్టుకున్నా సరే మెంతులు ఆవాలు ఖచ్చితంగా వేసుకోవాలి. అవి క్వాంటిటీ అయితే మటుకి ఇవి అరకప్పు చిన్న కప్పుతోని. అయితే ఈ సైజు గట్టి అయితే మటుకి 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట అండి. ఇలాంటి స్పూన్ అయితే మటుకి 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఇది మామూలు స్పూన్తోనైతే ఒక స్పూను మెంతులు వేసుకుంటే సరే. ఈ రోల్లో వేసుకొని దీంట్లో మనం దంచుకుందాం. అదే మిక్సీలో వేసుకునేటట్టయితే కనుక ఇవి పౌడర్లాగా ఆడేసుకోవచ్చు. ఇవి అయితే మట్టుకి మెత్తగా నేను రోల్లోనే రుబ్బేసుకుంటాను. ఇవైతే మట్టుకి దంచుకునేటట్టుగా ఏమక్కర్లేదండి. ఇలాగా మనం డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల తొందరగా నలిగిపోతాయి అన్నమాట. ఇలా మెత్తగా అయిపోతే సరిపోద్ది. ఈ కప్పులోకి తీసి ఇప్పుడు మెంతులు కూడా సేమ్ అలాగే దంచేస్తాం. ఇలా మెత్తగా నలిగితే సరిపోతుంది. ఈ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట అండి. కచ్చంటే సరిపోద్ది. ఇవి కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇవి 2 పొళ్ళు అయిపోయాయి కదా. ఇవి కచ్చా పచ్చాగా దంచుకొని ఈ గిన్నెలోకి వేసుకుందాం. ఈ గిన్నెలో కలుపుకొని ఉప్పు కారం పోపులో కలిపేద్దాం. తర్వాత దంచితే 2000 years later. ఇగోండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోద్ది అన్నమాట. చూసారా? ఒకవేళ మీరు మిక్సీలో చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగా కొంచెం బరకగా మిక్సీ చేసుకోండి. ఇవ్వండి దంచుకోవడం అయిపోయింది. నాకు మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు, అందువల్ల త్వరగా అయిపోయింది. ఇవ్వండి ఇది పచ్చికారం అండి. ఎండుమిరపకాయలు తీసుకొచ్చి ఎండబెట్టుకొని నేను పౌడర్ చేసుకుంటాను. ఎప్పుడూను ఆ కారమే వాడతానన్నమాట. ఏ పచ్చళ్ళకైనా సరే నేను కొంచెంగా ఏ పచ్చళ్ళు పెట్టినా సరే ఇదే కారం యూజ్ చేస్తాను. ఇగోనండి 3/4 కప్పు కారం వేస్తున్నాం. 3/4 కప్పు కారం వేసుకున్నాం కదండి. 1/2 కప్ ఏమో ఉప్పు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, ఆవు పొడి 1/2 కప్పు, 1 స్పూను మెంతిపిండి, వెల్లుల్లిపాయ రెబ్బలు చెప్పాను కదా 1 కప్పు, అవి కచ్చపచ్చగా దంచుకొని అవి కూడా దీంట్లో వేసేసుకుంటాం. పచ్చడన్న తర్వాత చేతితో కలిపితేనే చాలా బాగా కలుస్తుంది. నేనైతే చేయి నీట్గా కడుక్కొని దాంతో నీట్గా చేసుకొని కలుపుకుంటున్నాను. ఇది ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి నీట్గా. ఇలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుకుంటే ఈ జ్యూస్ అంతా కూడా ఇక చూసారా ఇలాగా జ్యూసీగా కొంచెం వస్తుంది. ఇలా బాగా కలిపేసుకొని ఒకవేళ మనకి ఉప్పు కారం ఏమన్నా చూసుకొని కలుపుకోవచ్చు. నేను వేసిన క్వాంటిటీ అయితే మట్టికి నాకు సరిపోతాయి. ఇగోండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టిన దాంట్లోకి వేసేసుకొని నీట్గా ఈ గరిటెతోని కలిపేసుకుందాం. నూనె అంతా కూడా బాగా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే కలుపుకోవాలన్నమాట. అందుకనే ఇవన్నీ దంచుకునే లోపలికే నేను పోపు వేసి చల్లారి పెట్టేసాను.
ఇదిగోండి. ఇప్పుడు నీట్గా ఈ ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడికి పట్టుకునేలాగా బాగా కలిపేసుకోవాలి. నేను వేసిన ఉప్పు కారాలు అయితే సరిపోయాయండి. ఉప్పు కారాలు ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక చూసుకొని కలుపుకోవచ్చు. మా అమ్మగారు ఈ పచ్చడి పెట్టినప్పుడు కొలతలతో సైతం నేను చాలా బాగా నేర్చుకున్నానండి. పెద్దవాళ్ళు అప్పుడు పెట్టిన పచ్చళ్ళు ఎలా పెడతారో మీకు అందరికీ తెలుసు కదా. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఆవకాయ అయినా సరే, ఏ పచ్చళ్ళు అయినా సరే నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఈ పచ్చడి నాకు పెళ్ళైన కాడి నుంచి కూడా పెడుతున్నాను. మా పిల్లలైతే మటుకి ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి, కాలేజీలకి వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళడం, వాళ్ళు తినింది కాక వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టడం, వాళ్ళ ఫ్రెండ్స్కి మళ్ళీ పచ్చళ్ళు పట్టుకెళ్ళి ఈ పచ్చడిని అయితే మటుకి మా పిల్లలైనా సరే టిఫిన్లోకైనా, అన్నంలోకైనా, దేంట్లోకైనా సరే ఈ పచ్చడి ఉండాలన్నమాట అండి. ఇదైతే మటుకి చాలా తొందరగా అయిపించేస్తారు మా వాళ్ళు. ఇక్కడికి నేను కప్పున్నర ఆయిల్ వేసానండి. చూసారా, మొత్తం ఆయిల్ అంతా కూడా పీల్చేసింది మొత్తం పచ్చడి. నేను రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఆయిల్ ఎచ్చబెట్టుకొని మళ్ళీ కలుపుకుంటాను నేను ఆయిల్ 3వ రోజున. చూసారా, మొత్తం అంతా రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే నా దగ్గరే ఉన్నారండి ఇప్పుడు టేస్ట్ చేసేయడానికి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోద్ది ఒక్క రోజులోనే. ఈ ముక్కల్ని 2 అవర్స్ ఎండబెట్టడమే పని, అంతే. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నవే, తొందరగా అయిపోద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.